18వ అధ్యాయము 25 నుండి 27 వరకు మనం చదువుకున్నాం. పేతురు 3 సార్లు అబద్ధం ఆడటం మనం చూస్తాం. పేతురు యేసుప్రభు విషయంలో 3 సార్లు వెంటనే అబద్ధం. అంటే నాకు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నాకెవరో తెలియదు అని. యేసుప్రభు శిష్యుల్లో 2 శిష్యులు ప్రభువును బాగా బాధ పెట్టినట్టుగా మనము చూడగలం. వాళ్ళిద్దరిలో మొదటి ప్లేస్ యూదాకు వస్తుంది, ఇస్కరియోతు యూదాకి వస్తుంది. ఎందుకంటే ఆయన యేసు ప్రభుని నేను బట్టిస్తా, మీకు బట్టిస్తా, నాకు ఏమి ఇస్తారని చెప్పి ముందు తనే పోయి ప్రధాన యాజకుల దగ్గర డీల్ కుదుర్చుకొని వచ్చాడు. అది యేసు ప్రభుకు తెలుసు. ముందు నుంచి యేసు ప్రభు యూదాని వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. యూదా ఒకవేళ మారు మనసు పొందుతాడేమో, తన తప్పు తెలుసుకుంటాడేమో అని చాలాసార్లు హెచ్చరించాడు. ఈ మధ్యన ఒక సిస్టర్ అడిగింది, యేసు ప్రభు రక్షణ ప్రణాళికలో సిలువ వేయబడడం ప్రధానమైనటువంటి కార్యం అయినప్పుడు మరి యూదా చేసినటువంటి పనిలో తప్పేముంది? యూదా కూడా యేసు ప్రభుని సిలువకే కదా పట్టించింది. యేసు ప్రభు సిలువ వేయబడకపోతే మరి మనకి రక్షణ లేదు కదా. అటువంటప్పుడు యూదా చేసినది అంత పెద్ద తప్పు, క్షమించరానటువంటి తప్పు. క్షమాపణ ఉన్నది, యూదాకి క్షమాపణ ఉన్నది, కానీ ఆయనే అడగలేదు క్షమాపణ, ప్రభు దగ్గరికి రాలే. అటువంటి పని యూదా చేస్తే తప్పేముంది అని అడగడం జరిగింది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు తాను నిర్ణయింపబడిన ప్రకారమే వెళ్ళుచూ ఉన్నాడు. వచ్చినటువంటి పనిని చక్కబెట్టడానికే యేసు ప్రభు శిలువ మరణానికి వెళుతూ ఉన్నాడు. అయితే ఎవని చేత ఆయన అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాడు. ఎవని చేత అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. ఎందుకు? ఆ మనుష్యుడు నువ్వెందుకు కావాలి? నాతోటి 3.5 సంవత్సరం ఉన్నావు, నాతోటి తిన్నావు, తాగావు, నాతోటి అనేకమైనటువంటి సంఘటనలు చూసావు, చేసావు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే యూదాకు కూడాను దయ్యముల మీద అధికారము, రోగములు స్వస్థపరచుట అనేటువంటి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు. ఎవరు? యూదా కూడా ఉన్నాడు. కాబట్టి మనిషి కుమారుడు సిలువ మరణానికి ఎట్లాగైనా పోతాడు. అది ఆయన వచ్చినటువంటి పని, పరమావధి. మరి అటువంటిప్పుడు ఆ వ్యక్తివి నువ్వెందుకు కావాలి? నువ్వు నా స్నేహితుడివి, నా శిష్యుడివి, నాతో ఉన్నటువంటి వాడివి, నువ్వెందుకు ఆ పాత్ర తీసుకోవాలి? అది అక్కడ. ఎట్లయినా శిలువ మరణాన్ని ఆయన పొందుతాడు. యూదా అప్పగించినా అప్పగింపకపోయినా దేవుని కార్యం ఆగుద్దా? ఆగదు. కానీ అందులో నీ చేయి ఎందుకు పెట్టాలి? నమ్మక ద్రోహం ఎందుకు చేయాలి అనేటువంటిది యూదా చేసినటువంటి కార్యం. సరే, వీరిద్దరూ కూడాను, యూదను పేతురు, ఇద్దరు కూడాను దేవుని, యేసు ప్రభుని ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. పేతురు అబద్ధం చెప్పాడు. అసలు అబద్ధం ఎందుకు చెప్తారు? అబద్ధాలు చెప్పడానికి గల కారణం ఏంది? అసలు అబద్ధము ఎక్కడి నుండి వచ్చింది? అబద్ధము అనేటువంటిది, అబద్ధమునకు జనకుడు అపవాది అని చెప్పేసి బైబిల్లో ఉంది. అబద్ధమునకు జనకుడు అపవాది. కాబట్టి ఈ అబద్ధము అనేటువంటిది అపవాది నుండి వచ్చింది. మరి సత్యమునకు జనకుడు దేవుడు, మన ప్రభు. నా వాక్యము సత్యము, నేనే సత్యం. యేసు ప్రభు చెప్పాడు, నేనే సత్యము. కాబట్టి సత్యము దేవుడైనప్పుడు అసత్యము అపవాది. మీ తండ్రి యేసు ప్రభు
అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తాడు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు, వాని యందు సత్యమే లేదు, వాడు ఆది నుండి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు ఆ, అక్కడ ఉన్నటువంటి యూద పెద్దలతోటి చెప్పడం జరిగింది. మీ తండ్రి అపవాది. కాబట్టి అబద్ధము అనేటువంటిది అపవాది నుండి వచ్చేటువంటిది, సత్యము అనేటువంటిది దేవుని నుండి వచ్చేటువంటిది. అందుకే ఈ అపవాది సాతానును పట్టుకొని జల్లించాలి అని చెప్పి కోరుకున్నది అని చెప్పి యేసు ప్రభు ఆ, పేతురుతో చెప్పడం మనము చూస్తాం. మిమ్మల్ని పట్టి జల్లించాలని చెప్పి కోరుకున్నది. కాబట్టి అబద్ధం అనేటువంటిది మన యొక్క అనుదిన జీవితంలో ఎప్పుడెప్పుడు చెప్తాము? తప్పించుకోవడానికి చెప్తాం. తప్పించుకోవడానికి ఏదైనా ఉపద్రవమో, ఆపదనో, కష్టమో, నష్టమో, ఏదో ఒకటి మనల్ని బాధ పెట్టేదని ఏదైనా కానీ దాని నుండి తప్పించుకునటానికి అబద్ధం చెప్తాం. శిక్ష నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తాం. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, కోర్టులలో ఏం చేస్తారు? అబద్ధ సాక్ష్యాలు సృష్టిస్తారు. దాని వెనకాల కారణం ఏంది? శిక్ష నుండి క్లయింట్ని తప్పించాలి. అబద్ధ సాక్ష్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం శిక్ష పడకూడదు. కాబట్టి శిక్షకు భయపడి అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి మనకు చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఉంది, మన అనుదిన జీవితాల్లో కూడాను చూస్తూ ఉంటాం. గెహాజీ ఎలీషా శిష్యుడు. గెహాజీ నయమాను దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఆయన తెచ్చినటువంటి ఆ వస్త్రాలు, ఆభరణాలను తీసుకోవడం, అంటే ఎలీషా పర్మిషన్ లేకుండా. నయమాను స్వస్థపడినప్పుడు చాలా ఆభరణాలు తీసుకొచ్చి ఎలీషాకి ఇవ్వబోతే, వద్దొద్దు నాకు తీసుకెళ్ళమని చెప్తాడు. సరే, ఆయన తీసుకెళ్ళిపోతూ ఉంటే గెహాజీ, శిష్యుడైనటువంటి గెహాజీ వారి వెనకాల పరిగెత్తి వారిని ఆపి అక్కడ అబద్ధం చెప్పి, ఏది నా యజమాని తెమ్మన్నాడు, వేరే వాళ్ళు వచ్చారు ఇప్పుడే గెస్టులు, వాళ్ళ కోసం తెమ్మన్నాడు అండి బట్టలు అవి తీసుకురావడం. అప్పుడు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి అని చెప్పి ఎలీషా అడిగినప్పుడు, నీ దాసుడనే నేను ఎక్కడికి పోలేదే అన్నాడు. అబద్ధం. అబద్ధమే కదా. నీ దాసుడనే నేను ఎక్కడికి పోలేదు. అబద్ధం. దేనికి అబద్ధం? ఆయన అబద్ధంగా ఆడడానికి కారణం ఏంది? నా గురువు ఏమన్నా అంటాడేమో, గద్దిస్తాడేమో, శిక్షిస్తాడేమో అనేటువంటిది ఒక కారణం. ఇంకొకటి గిల్టీ కాన్షియస్. తప్పు చేసినటువంటి వాడు అబద్ధం చెప్పడానికి వెనకాడు. ఇప్పుడు ఆ పని చేయడం తప్పు. ఎలీషా వద్దన తర్వాత తను మళ్ళా వెళ్ళి ఎలీషాకి తెలియకుండా పోయేసి బంగారు వస్త్రాలు తీసుకొని రావడం తప్పు. తప్పు చేసినందుకు తాను ఆ అపరాధ భావాన్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు చెప్పేశాడు. అబద్ధం చెప్పేసి. అంటే భయము చేత అబద్ధం చెప్తాము అనేటువంటిది ఒకటి. గిల్టీ కాన్షియస్ తోటి అబద్ధం చెప్తాము అనేటువంటిది మరొకటి. ఇప్పుడు అబ్రహాం అన్నాడు. అబ్రహాము చూడండి, పెద్ద పెద్ద భక్తులు బైబిల్ గ్రంథంలో పొరపాట్లు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పొరపాట్లని కప్పిపుచ్చి రాయించవచ్చు. దావీదు కానీ, అబ్రహాం కానీ, ఇంకా మోషే కానీ, పెద్ద పెద్ద భక్తులందరూ కూడాను. అయితే ఆయన దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. తన బిడ్డలైనంత మాత్రాన కప్పిపుచ్చేటువంటి వాడు కాడు. దావీదు నా హృదయానుసారి అని చెప్పాడే కానీ ఆయన చేసినటువంటి పనులన్నీ మంచిగా రాయించి ఇచ్చాడు మనకు, చదువుకోండి అని. అరే, వాళ్ళ గురించి మనం కేవలము పాజిటివే చెప్పుకోవాలి, నెగటివ్ చెప్పుకోకూడదు అని లేదు ఎక్కడ.
వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టుగా మనకు రాయించి ఇచ్చాడు కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగానే దాన్ని తీసుకోవాలి. ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి, ఏది ఒమిట్ చేయాలో దాన్ని ఒమిట్ చేయాలి. అందుకే మనకు దేవుడు రాసిచ్చింది ఇది, ఈ దినములు అంతమంది ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. కాబట్టి పెద్ద పెద్ద భక్తులకు కూడాను కొన్నిసార్లు పొరపాట్లు తప్పులు కూడా చేశారు. అందులో భాగంగా అబ్రహామును కానానుకు దేవుడు పిలిచాడు. కానానుకు పిలిచిన తర్వాత అక్కడ ఉన్నాడు సతీ సమేతంగా పరివారంతో, దాసదాసి జనాలతోటి. కరువు వచ్చింది, ఐగుప్తుకు పోయాడు. అయితే ఐగుప్తులో ఫరోకి తన యొక్క భార్య శారా చెల్లెలు అని చెప్పాడు. కారణం ఏంది? భయం. నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపుదురేమో, కాబట్టి నీవు నా చెల్లి అని చెప్తానని చెప్పాడు. భయం. ఇప్పుడు ఆ భయపడుట ద్వారా ఫరో ఇంటి వారికి ఏమొచ్చింది? గొప్ప శిక్ష వచ్చింది. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజా అంటాడు, భయపడుట ద్వారా మనుష్యులకు ఉరి వచ్చును. ఉరి. ఆ భయపడింది నేనే కదా అనుకోవచ్చు. నువ్వు భయపడినా కూడాను నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఉరి. ఫరో ఇంట్లో వారికి అందరికీ ఆయన గొప్ప గొప్ప ట్యూమర్స్, గడ్డలు వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. ఎందుకు? శారాన్ని తీసుకొని పోయేసి ఫరో ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి. అబ్రహాము తన భార్య కాదు, నా యొక్క సహోదరి అని చెప్పినటువంటి అబద్ధమును బట్టి. ఎందుకు చెప్పాడు ఈ అబద్ధము? భయం చేత. నువ్వు భయపడటం చేత ఫరో ఇంటి వారికి ఉరి వచ్చింది. చూసారా? ఇంటర్లింక్డ్ అనమాట. ఒకదానికోటి సంబంధం. ఇప్పుడు దావీదు పాపం చేసినప్పుడు ఒక పాపం చేస్తే దానికోసం ఇంకొక కాన్స్పైరసీ, తర్వాత కుట్ర, తర్వాత ఏంది చంపించటం, ఎన్నో ఒకదానికి ఒకటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అబద్ధం ఎందుకు చెప్తున్నారు అంటే భయము చేత అని మనము అనుకోవచ్చు. ఇంకొక చోట ఆదికాండ 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తాడు. 3 మనుషులు అబ్రహాం దగ్గరికి రావడం మనం చూస్తాము. వారు ఆయన ఇంటికి రావడము, వారికి ఆయన భోజనము సిద్ధపరచడము, వారు భోజనం చేయడము, అవన్నీ మనము చూస్తాం. అప్పుడు వారు భోజనం చేసిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. 18-15 ఆదికాండం ఒకసారి చదవండి. ఇప్పుడు ఎందుకు శారా నవ్వింది? వారు అంటున్నారు, భోజనం చేసిన తర్వాత వారు వచ్చినటువంటి గెస్ట్లు, 3 గెస్ట్లు వచ్చారు. దేవుడు వచ్చింది ఆయన దగ్గరికి, అబ్రహాం దగ్గరికి. ఆ భోజనం చేసిన తర్వాత మనుషుల రూపంలో వచ్చి భోజనం చేసిన తర్వాత, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడు. చెబితే ఆ డేరా ద్వారం దగ్గర కూర్చొని వింటా ఉన్నటువంటి శారమ్మ ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. తాను నవ్వుకున్న మాట వాస్తవం, శారా నవ్విన మాట సత్యం. అది దేవుడు ఎరిగి అంతటా యెహోవా ఏమంటున్నాడు? అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎందుకు నవ్వుతుంది శారా? చెప్పింది ఎవరు? యెహోవా. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమైనటువంటిది ఏది లేదు. మనుషులు అయినటువంటి మనకు అసాధ్యము కానీ ప్రతిదీ కూడాను దేవునికి ఏది అసాధ్యము కాదు. అసాధ్యమైనది ఆయనకు లేదు, ఉండదు.
అది విశ్వాసం ఎప్పుడు కూడాను మనసులో పెట్టుకోవాలి. ఒకవేళ మనము గాయపరచబడ్డాం అనుకోండి, అది గాయం చేయడం దేవుని చిత్తం. అంతే. గాయం చేయటం దేవుని చిత్తం, శిక్ష రావటం దేవుని చిత్తం. కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకుంటాడు. ఆయన గాయము చేయును, ఆయన చేతులే గాయములను కట్టును యోబు అంటాడు. ఆయన గాయములు చేసేవాడు, ఆయనే గాయములను కట్టి మానిపేటువంటి వాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, ఏదీ లేదు. అందుకే పౌలు ఏమంటే, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. రెండు కూడాను. ఈ లోకములో కష్టము నష్టము, అవమానము, బాధ, అనారోగ్యము అనుభవిస్తూ బ్రతికినా కూడాను ప్రభువు కోసమే బ్రతుకుతాను. నేను చనిపోతే నాకు అది లాభమే. ఎందుకంటే ప్రభు దగ్గరికి పోతాను. ఇక్కడ ఉంటే ప్రభు కోసం బ్రతుకుతాను, ఇక్కడ నుండి వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి పోతాను. కాబట్టి రెండు నాకు మేలే. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఒకవేళ సమస్యలు కష్టాలు ఉన్నప్పటికీ కూడాను, పౌలుకి చాలా కష్టాలు ఉన్నాయి. పౌలు అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు. ఉపద్రవాలు, తిండి లేకపోవడం, వస్త్రహీనత, ఓడ పగిలి ఆయన బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. తన సొంత జనుల వలన ఇబ్బంది, బయట వారి వలన ఇబ్బంది, దొంగల వలన ఇబ్బంది, బాధలు అనేకమైనటువంటివి ఆయన అనుభవించాడు పౌలు. అయినప్పటికీ కూడాను, నేను బ్రతికి ఉంటే నా బ్రతుకు ఇట్లాగే ఉన్నా పర్లేదు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, ఈ క్షణము చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రభువు దగ్గరికి వెళ్తాను. కాబట్టి ప్రభువుకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అనేటువంటి విషయము మన మనసులో ఉంచుకోవాలి. ఏది జరిగినా ప్రభు చిత్తం, ప్రభు చిత్తం. ఏది జరిగినా ప్రభు చిత్తం. ఒకవేళ ఈ పరిస్థితులు మార్చడానికి దేవుడు నన్ను వాడుకుంటే వాడుకొను గాక, ఆ దేవుని చేతులు నేను వాడబడతా, మంచిదే. లేదా ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగడం దేవుని చిత్తమైతే ఆయన చిత్తమే సిద్ధించును గాక. అందుకే అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? అందుకు అప్పుడు ఏమనేది శారా భయపడి నేను నవ్వలేదు అనేసి. దేవునితోటే నేను నవ్వలేదు. నవ్వింది నిజమే. నాకు ఇప్పుడు ఆడబుడతారు పిల్లలు, నా భర్త ముసలివాడు, నేను ముసలి వృద్ధురాలను, నాకెవరు అంటే ఎట్లా పుడతారు అని నవ్విన మాట వాస్తవం, సత్యం. దేవుడు అడుగుతున్నాడు, నవ్వనేలా అంటే శారా నేను నవ్వలేదు అన్నది. కారణం భయపడుట ద్వారా. దేవుడికి భయపడినా, లోకానికి భయపడినా, ఇంకో దానికి భయపడినా, మొత్తానికి భయం అనేటువంటిది మనిషిని అబద్ధం చెప్పేటట్టుగా చేస్తుంది అనేటువంటిది మనం మాట్లాడుకునేటువంటి విషయం. భయం అనేటువంటిది మనిషిని అబద్ధం చెప్పేటట్లుగా చేస్తూ ఉంది. శారా నేను నవ్వలేదు అంటే దేవుడేమన్నాడు, అవును నువ్వు నవ్వావు. ఇంక వాదించాడు దేవుడు మనుషులతోటి. ఎప్పుడు దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనుషులతోటి వాదించదు. కాబట్టి ఈ విధంగా అబద్ధం అనేటువంటిది మనుషుల జీవితాలలో ఒక భాగం అయిపోయి అనేక సందర్భాలు అబద్ధం చెప్తారు. ఇప్పుడు పేతురు ఎందుకు అబద్ధం చెప్పాడు అని ఎవరినైనా అడిగితే, చిన్నపిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని అయినా అడిగితే, ఎందుకు పేతురు అబద్ధం చెప్పాడంటే భయపడే అబద్ధం చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభుని ఇసులో మరడానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి భయపడి అబద్ధం చెప్పాడు అనేటువంటి విషయం మనము చూడవచ్చు. ఇక్కడ 3 సార్లు ఆయన అబద్ధం చెప్తాడు. యోహాను సువార్త 18:17 మొదటిసారి చెప్తాడు. 18:17 ద్వారంలో కావలిన ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులు ఒకటి కావా అంటే అతడు కాను అన్నాడు. కాను అనేను. 2 నేను ఎరగను, ఆయనను నేను ఎరగను. 25 వచనం, 18:25 ఆయనను నేను ఎరగను అన్నాడు. 3వది 27 వచనం, పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను. మత్తయి సువార్తలో అయితే ఇంకొంచెం క్లియర్గా రాస్తాడు. మత్తయి 26:74 నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును
ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలు పెట్టును అని చెప్పేసి రాయబడింది. తను శపించుకుంటున్నాడంట. ఏమని? యేసు ప్రభు నాకు తెలిస్తే నేను సచ్చినంత ఒట్టు. యేసు ప్రభు నాకు ఒకవేళ ఆయనతో నేను కలిసి ఉంటే నాకు పెద్ద అపాయం కలుగును గాక. చూడండి ఆ మనిషి ఎంత ఆ అధపాతాళానికి దిగిపోయినాడో ఆ సమయంలో పేతురు. ఎందుచేత ఈ పేతురు ఇంత బలహీనంగా అయిపోయాడు? శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా యేసు ప్రభు తెలీదు 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 అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మొదటి కారణం లేఖనం నెరవేర్పు. మొదటి కారణం దేవుడు ఏదైతే చెబుతాడో, ఏదైతే మాట్లాడతాడో అది అవుతుంది అంతే. అది జరగాల అంతే. దేవుడు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగి పోవాలి, పోయింది అంతే. వెలుగు వచ్చేసింది. ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, వర్షము వృధాగా భూమి మీద పడి వృధాగా పోకుండా విత్తువానికి విత్తనాన్ని, తినువానికి ఆహారాన్ని ఏ విధంగా ఇస్తుందో, నా నోట నుండి వచ్చు మాట వృధాగా నా యొద్దకు మరలక నా చిత్తమును నెరవేర్చును. కాబట్టి దేవుని మాట నెరవేరాలి. దేవుని చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరాలి. ఇంకా యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎప్పటికీ ఉంటాయి. నా మాటలు గతింపు. ఎంతమంది దేవుని వాక్యంను మీద ఆధారపడి విశ్వసించి ఉన్నారో వారందరికీ కూడాను దేవుడిచ్చేటువంటి గొప్ప ధైర్యం ఏమంటే, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు ఎన్నున్నా కూడాను యేసుక్రీస్తునందు అవి అన్నీ కూడాను మీకు దేవుడు స్వతంత్రింప చేయటానికే ఇచ్చాడు. ఇది సత్యం. మరి ఏదైనా నీకు కనబడేటువంటిది నాశనమైపోవచ్చు, అంతమైపోవచ్చు, ఈ లోకమే అంతమైపోవచ్చు, భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది గతించదు. దానికి నాశనము లేదు. దేవుని వాక్యానికి నాశనము లేదు. అది ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేటువంటిది. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకునేటువంటి ప్రక్రియలో నీవు నమ్మాలి. కానీ దేవుడు నమ్మిన దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి వాడు, చేసేటువంటి వాడు అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేసేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనే కదా మనల్ని ఇక్కడికి పంపించింది. ఆయనే కదా ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తూ ఉన్నది. ఆయన పని మీద మనం వచ్చాం. ఆయన పని మీద మనం వచ్చినప్పుడు మనకు కావలసినప్పుడు డిఏ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ, కావలసినటువంటి కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు మొత్తము కూడా ఆయన దగ్గర ప్యాకేజ్ ఉంటేనే మనల్ని పంపిస్తాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పినటువంటి దేవుడు, మాట ఇచ్చినటువంటి దేవుడు మర్చిపోయేవాడా? కాదు. ఆయన మాట నెరవేర్చేటువంటి వాడు. అయితే ఎక్కడ ఉన్నది లోపం అంటే, ఆయన మాట పైన ఆధారపడి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి, మొరపెట్టేటువంటి వారముగా ఉండాలి. ప్రార్థన చేయడం, మొరపెట్టడం అనేటువంటిది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. తద్వారా మన విశ్వాసం దినదినానికి పెరుగుతుందే తప్ప తరగదు. దినదినానికి మనకు ధైర్యం పెరుగుతుందే తప్ప తరగదు. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటామే తప్ప దేవుడి నుండి దూరం అయ్యి ఎప్పటికీ వెళ్ళము. దేని ద్వారా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుట ద్వారా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన ఒక మాట చెప్తే జరగాల్సిందే. అది చెప్పాడు. పేతురు విషయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, యోహాను సువార్తలోనే ఆయన ఎవరు అభ్యంతర పడినా కూడాను, ప్రభువా నేను నిన్ను అభ్యంతర పడను, నీ విషయంలో నేనైతే
ఎప్పటికీ కూడాను నీ తోడుగానే ఉంటాను, నీతోటి మరణమునికి రావడానికైనా నేను వస్తాను, నీతోటి చెరసాలలోనికి రావడానికైనా కూడాను నేను వెనుకాడను అని చెప్పినటువంటి వాడు. అప్పుడు ఏమన్నాడంటే, ప్రభు నువ్వా నాతోటి మరణానికి వస్తావా, చెరసాలకు వస్తావా? ఈరోజే కోడి కొయ్యక ముందు 3 సార్లు నన్ను ఎరుగనని చెప్పేసి నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. కాబట్టే పేతురు అబద్ధం ఆడాడు. ఒక రీజన్, ఎందుకంటే ప్రభువు చెప్పాడు కాబట్టి, ప్రభువు చెప్పిన మాట నెరవేరాలి కాబట్టి. నువ్వు 3 సార్లు నన్ను ఎరగనని చెప్తావు ఉదయం తెల్లారి కోడి కూసేటప్పటికి అని చెప్పాడు కాబట్టి పేతురు ప్రభువును ఎరుగను అని అబద్ధం ఆడడం మనము చూస్తాం. పేతురు గురించి ప్రవచించాడు యేసు ప్రభు. ఆ ప్రవచనము నెరవేర్పులో క్రమముగా పేతురు అబద్ధం చెప్పాడు. యేసు ప్రభువుని ఎరగనని చెప్పేసి అబద్ధం చెప్పాడు. రెండవదిగా చూస్తే పేతురు కానీ పేతురుతో పాటు ఉన్నటువంటి మిగతా శిష్యులకు కానీ గెత్సేమనే వనంలో ఎటువంటి థ్రెట్ లేదు. ఎటువంటి థ్రెట్ లేదు అంటే ప్రాణాపాయం. ఇప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాము, ఇప్పుడు సిలువకు వేయడానికి యేసు ప్రభువుని పట్టుకునేటప్పటికీ ఇక శిష్యులందరూ కూడాను ప్రాణభయంతో పారిపోయారు. పారిపోయిన మాట వాస్తవమే. అయితే వారికి ప్రాణభయము అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ, ఆ తోటలోనికి, గెత్సెమనే తోటలోనికి ఆ సైనికులు వెంట పెట్టుకుని యూదా వచ్చాడు. వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచూ ఉన్నారు అని యేసు ప్రభు అడుగుతాడు. ఒకసారి చదవండి 18:27, 18:7, యోహాను సువార్త 18:7. అడిగాను. నజరేయుడైన యేసునని చెప్పగా మీరు ఎవరిని వెతుకుచూ వచ్చారు ఇక్కడికి? నజరేయుడైనటువంటి యేసుని. ఆయనను నేనే. నాతో ఉన్నటువంటి వీళ్ళందరినీ మీరు ఏమీ చెయ్యకూడదు. నా కోసం వచ్చారు కదా, నన్ను పట్టుకొని పోండి, వీరిని వదిలేసేయండి. ఎంత చక్కగా యేసు ప్రభు చెప్పాడు చూడండి. నన్ను వెతుకుచున్న ఎడలా నేనేనని చెప్పాను కదా, వీరిని పోనీయుడి అన్నాడు. దేవుడు మనల్ని అపాయములో నెట్టేవాడుగానే కాదు. అపాయం వస్తే ఇస్తే తను దాన్ని ఎదుర్కొంటాడు కానీ నిన్ను నన్ను అపాయంలో నెట్టేటువంటి దేవుడు మన దేవుడు కానే కాదు. వీరిని వదిలేయండి, చాలా క్లియర్గా చెప్పాడు. నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు ఆ మాట చెప్పాడు? యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు తండ్రితోడు చెప్పాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరిని నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగున చెప్పాను. కాబట్టి అక్కడ శిష్యులకు ప్రాణహాని లేదు. గెత్సేమనే వనంలో శిష్యులు సేఫ్టీగా ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి ప్రాణహాని కానీ ఇబ్బంది కానీ లేనే లేదు. రెండవదిగా చూసినట్లయితే ప్రభుతో పాటు నన్ను కూడా పట్టుకొని పోతారనేటువంటి భయము, లేదా సభకు పట్టిస్తారనేటువంటి భయము, లేకుంటే తనకి ఇంకే విధమైనటువంటి థ్రెట్ ఉండేటువంటి భయము పేతురుకు లేదు. ఎందుచేత అంటే ఇంకొక విషయాన్ని మనం అక్కడ గమనించాలి. యోహాను ఈ సువార్త రాసింది. యోహాను ఎక్కడ కూడాను నేను అని రాయలే, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాస్తాడు, లేదా మరి ఒక శిష్యుడు అని రాస్తాడు. కాబట్టి ఇక్కడ చూస్తే మనము 18వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. వీళ్ళిద్దరూ కూడా యేసును తీసుకుపోయేటప్పుడు, ఆ ట్రయల్కి తీసుకుపోయేటప్పుడు విచారణకు పేతురుతో పాటు
మరి ఒక శిష్యుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఎవరా మరి ఒక శిష్యుడు అంటే యోహాను. యోహాను వీళ్ళిద్దరూ కూడాను వెనకాల పోతూ ఉన్నారు. తర్వాత ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. అంటే యోహాను ప్రధాన యాజకునికి బాగా తెలిసినవాడు, నెలవైన వాడు, అంటే మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ప్రధాన యాజకుడు యోహాను బాగా తెలుసు, ఇంటికి పోతా వచ్చేవాడు అన్నమాట. అందుచేతనే యోహాను పేతురుని కూడాను తీసుకొని వెంట పెట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి యేసు ప్రభు వెంట లోపలికి వెళ్ళడం జరిగింది. కాబట్టి పేతురుని ఎవరు ఏమనేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే యోహాను రికమెండేషన్ ఉంది పేతురుని లోపలికి తీసుకుపోవడంలో, ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకుపోవడంలో. కాబట్టి యోహాను తోటి ఉన్నాడు కాబట్టి పేతురుకి ఏ విధమైనటువంటి సమస్య లేదు. 16వ వచనం కూడా చదవండి. అక్కడ దాకపోయేసరికి ఆయనలో ఉండేటువంటి ఆ గిల్టీ కాన్షియస్ ద్వారం దాకా రాగలిగాడు, కానీ ద్వారము దాటి యేసు ప్రభు లోపలికి పోయినాడు, యేసు ప్రభుతో పాటు యోహాను పోయినాడు, కానీ పేతురు ఆడిని నిలబడ్డాడు. అప్పుడు మళ్ళా యోహాను ఏం చేశాడు? ఆ శిష్యుడు అనగా యోహాను బయటకు వచ్చి ద్వారపాలకునితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ఇంకేముంది థ్రెట్ అక్కడ? పేతురుకి ఇంకా అక్కడ ఏమీ అపాయము లేదు. అక్కడ యోహాను ఉన్నాడు, యోహానుకు సంబంధించినటువంటి ప్రధాన యాజకుడు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. కాబట్టి యోహాను రికమెండ్ చేసి ఆ యేసు ప్రభు వెంట పేతురుని వెంట పెట్టుకొని పోయాడు. కాబట్టి పేతురుకి అక్కడ ఏ విధమైనటువంటి అపాయము కానీ భయము కానీ లేదు. క్లియర్. మరి ఎందుకు అబద్ధం చెప్పాడు? మన ముందు ఏం చెప్పుకున్నాము? భయపడినప్పుడు అబద్ధం చెప్తారు, తప్పించుకోవాలనుకున్నప్పుడు అబద్ధం చెప్తారు, ఏదైనా లాభం వస్తుందని కూడా అబద్ధం చెప్తారు. రకరకాలుగా వారి కారణాలు ఉంటాయి. మరి పేతురుకి ఇక్కడ ఏ విధమైనటువంటి సమస్య లేదు అబద్ధం చెప్పడానికి. భయము లేదు, అపాయము లేదు, తనకు వచ్చేటువంటి నష్టం కానీ కష్టం కానీ అంటే ఏమీ లేదు. మరి ఎందుకు చెప్పాడు అబద్ధం? పేతురు లోపలికి తోడుకొని పోయెను. ఇంకా చెప్పాలి అంటే పేతురు గురించి, పేతురు పిరికివాడు అసలు కానే కాదు. పేతురు అంటారు కానీ చాలామంది అంటే దూరం నుండి వెంబడిస్తున్నాడు అని చెప్తారు కదా. లూకా సువార్త 22:54లో రాయబడింది ఏమని? పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను అని లూకా 22:54 ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభును కొట్టి ఈడ్చుకొని ప్రధాన యాజకుడి దగ్గర తీసుకుపోతూ ఉంటే పేతురు భయపడి తను కూడా అట్ట కొడతారేమోనని భయపడేసి దూరంగా వెంబడిస్తున్నాడే అనేటువంటి ఆలోచనకు వస్తాం మనం. కానీ అక్కడ పేతురికి ఏ విధమైనటువంటి భయం కానీ లేదు. ఇంకా చెప్పాలంటే పేతురు పిరికివాడు కాదు. ఏ విధంగా పేతురు పిరికివాడు కాదు అని మనము చెప్పగలం అంటే, గెత్సెమనే వనములో యేసు ప్రభుని వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు రోమా సైనికులు పేతురు ఏం చేశాడు? 10వ వచనం చదవండి. 18:10 యోహాను 18:10. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. చూడండి, యేసుప్రభుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఈయన పిరికివాడైతే పేతురు, భయస్థుడైతే నన్ను కూడా తీసుకుపోయి కొడతారు, నన్ను కూడా తీసుకుపోయి సిలువేస్తారు, నన్ను కూడా తీసుకుపోయి ఏంతో పాటు అని ఒకవేళ భయపడి ఉంటే ఈ పని చేసి ఉండేవాడా? కత్తి తీసి, ఆయన దగ్గర కత్తి ఉంది, కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క సర్వెంట్ని ఆయన మీద పడి కొట్టి కత్తితోటి పొడిచాడు. యాక్చువల్గా ఆ కత్తి ఇక్కడ దిగాల్సి ఉండే. మన ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చెవు ఎందుకు తగ్గుతుంది? కత్తి తీసుకుని ఎవరైనా చెవుకు వస్తారా?
ఆట నాదేమైనా ఆయన్ని కొట్టాడు. ప్రధాన యాజకుని సేవకుణ్ణి కొట్టి కత్తితోటి గొంతులో పడవడానికి పోతే అది ఏదో మిస్ అయ్యో ఇట్లనో ఉంటాడు. అది చెవు దగ్గరికి పోయి చెవు దిగి పడిపోయింది. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేయగలుగుతాడు ఒక వ్యక్తి? రోమా రాజ్యం అది. వీళ్ళేమో యూదులు, రోమిల పరిపాలన క్రింద ఉన్నారు. వారు వచ్చి అరెస్ట్ చేసుకొని పోతా ఉంటే అటెంప్ట్ మర్డర్ కదా ఇది. కొట్టి ఆయన నరకడం అంటే, చంపడానికి ప్రయత్నం చేయడం అంటే, మామూలు వ్యక్తులు ఆ పని చేయగలుగుతారా? భయపడేవాడు ఆ పని చేయగలుగుతాడా? పేతురు పిరికివాడైతే ఆ పని చేయగలుగుతాడా? కాదు. పేతురు పిరికివాడు కానే కాదు. కత్తి దూసి ఆయనని చెవి తెగనరికినాడు అని చెప్పేసి క్లియర్గా రాయబడి ఉంది. ఇంకా పేతురు గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు యొక్క తెగువ, ధైర్యము అనేటువంటివి యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి చూస్తే, యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు జరిగినటువంటి సంఘటన. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆ స్త్రీలు వచ్చి సమాధి తెరవబడి ఉండేట్టు చూచి పరిగెత్తుకుంటూ పోయి పేతురు నొద్దకు వచ్చి, యేసుతో ప్రేమించిన మరి ఒక శిష్యుడని ఉంది కదా, ఈయన యోహాను. ఈ యోహానికి పేతురుకి విషయం చెప్పారు స్త్రీలు. ఖాళీ సమాధి ఉంది, యేసు ప్రభు అందులో లేడు. అప్పుడు ఏం చేశారో చూడండి. ఆ పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడా పరిగెత్తిచ్చారు, మామూలుగా రాలేదు. ఇద్దరు ఎవరు? పేతురు, యోహాను పరిగెత్తుకుంటా సమాధి వద్దకు వచ్చారు. అప్పుడు యోహాను ఏం చేశాడు? పేతురు కంటే ముందుగా వచ్చాడు. వచ్చి వంగి నారబట్ట పడి ఉండటం చూచిన గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అది రాయాల్సిన అవసరమే లేదు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చాడు, చూశాడు, లోపల బట్టలు ఉన్నాయి. కానీ ఆయన లోపలికి సమాధిలోనికి ఆ శిష్యుడు దిగలేదు అని చెప్పి రాయబడి ఉంది. పేతురు ఏం చేశాడంట? అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టుపెట్టి ఉండిటూ చూచెను. మరి పేతురు, యోహానేమో పరిగెత్తుకుంటా అట్లొచ్చి ఇట్లా చూస్తున్నాడు. మనం చూస్తామే, చనిపోయిన వాళ్ళు బాక్స్ దగ్గరికి పోయినప్పుడు ఇట్లా చూస్తామే, అట్లా చూశాడు యోహాన్. వచ్చి ఇట్లా చూసి, ఓ బట్టలు ఉన్నాయి. ఈయన పరిగెత్తుకుంటూ, పేతురు ఎట్లా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఇటు తోసుకొని, అంటే అటు ఇమాజిన్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్ళిపోయి దగ్గరికి పోయి ఆ బట్టలన్నీ, ఆ రుమాలు చుట్టుపెట్టి ఉండటం చూడటం. పేతురికి భయమా? పేతురు భయస్తుడా? పేతురు భయస్తుడు కాదు. పేతురు ధైర్యవంతుడు. పేతురికి భయం అనేదే తెలీదు ఇటువంటి విషయాల్లో. ఆయన పెద్ద ఫిషర్మెన్. ఆయన పెద్ద పెద్ద సముద్రాల్లో గాలులు అలలు చూసినవాడు. భయపడేటువంటి ప్రసక్తి పేతురికి ఏమీ కూడాను లేదు. కాబట్టి యేసు ప్రభు వెంట నడుస్తూ భయపడి ఆయన చెప్పలేదు. ఇక్కడ ఒక విషయం మనము, అంటే ఒక డిఫరెంట్ దీనికి సంబంధమైనటువంటివి, నారబట్టలు అక్కడ చుట్టుపెట్టి ఉండటం, పడి ఉండటం వారు చూశారు. ఎవరి ఆ బట్టలు? యేసు ప్రభు బట్టలు. యేసు ప్రభు బట్టలు, తలరుమాలు, ఆ నారబట్టలు అన్నీ తీసేసి అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక భక్తుడు చెప్తాడు ఏమంటే, ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకుని రాలేదు. ఈ లోకము నుండి మనం ఏమీ తీసుకొని వెళ్ళము. యేసు ప్రభు అది సింబాలిక్గా అక్కడ చూపిస్తా ఉన్నాడు. చిన్న నార పీసు కూడాను మనము తీసుకుని వెళ్ళలేము, వెళ్ళకూడదు. అది కుదిరే పని కాదు. యేసు ప్రభు దేవుడేంటి కూడా మరణాన్ని జయించి తన పై వస్త్రాలను కూడాను తీసివేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పరలోకంలోనికి ఈ భూ సంబంధమైనటువంటివి ఏవి కూడాను అనుమతి ఇవ్వదు రావటానికి. ఒక్కటి వస్తుంది, మనం చనిపోయిన తర్వాత మన వెంట బట్టలు రావు. ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా,
ఒక్కొక్క సూటు 10 లక్షల రూపాయలు వేసే సేవకులు ఉన్నారు. ఏ బట్టలు కూడాను మన వెంట రావు. వస్తే గీస్తే సమాధిలో దాకా పెట్టేదాకా వస్తాయి. అట్నే మట్టిలో కొళ్ళిపోతాయి. పైకి వచ్చేది ఒకటే. ఏమంటాడంటే ప్రకటన గ్రంథంలో, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. వారి బట్టలు రావు, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. యేసుప్రభు ఏం క్రియ చేశాడు? చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను అందరినీ తీసుకొని చెర అంతటిని చెరపట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణం అయిపోయినాడు. అందుకే ఆ మరియతోటి ఆ తోటలో, ముట్టుకోవద్దు నన్ను, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అంటే ఇంకా ఆయనతోనే ఉన్నదని అనుకోవాల చెర. ఆ చెరను ఇంకా ఆయన తీసుకొని పోలే. నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ముట్టుకున్నాడు. నన్ను ముట్టుకుందురా అని చెప్పి తోమాతో చెప్పాడు. నా చేయి పెట్టు, నా వేళ్ళు పెట్టి నా ప్రక్కలో చేయి పెట్టి చూడన్నాడు. వాళ్ళతోటి కలిసి ఆహారం తిన్నాడు. అయిన తర్వాత అప్పుడైతే ఆ తోటలో అనగా సమాధి దగ్గర మరియతో చెప్పాడు, నన్ను ముట్టుకోవద్దు. అంటే ఆయన వెంట వెళ్ళినటువంటిది ఆయన క్రియ. ఏం క్రియ? సిలువ మరణము ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప కార్యము. పాతాళాన్ని తీసుకొని పోయి ఎక్కడ పెట్టాడు? పరలోకంలో పెట్టాడు. పాత నిబంధన గ్రంథములు అంతా కూడాను పాతాళం అనే ఉంటది, కానీ క్రొత్త నిబంధనలో పరలోకం అని ఉంటది. పరలోకానికి పోవాలనా పాతాళానికి పోవాలనా? దావీదు కూడా పాతాళానికి పోయినాడు. సమూయేలు కూడా పాతాళానికే పోయినాడు. అబ్రహాం కూడా పాతాళానికే పోయినాడు. చనిపోయినటువంటి లాజరు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు ఏమన్నాడంటే, అక్కడికి ఇక్కడికి ఒక గల్ఫ్ ఉంది. పాతాళానికి పరదేశుకి మధ్య ఒక అగాధం ఉన్నది. అటు ఇటు ఎవరు కూడాను దాటి రాజాలన్నటువంటి గొప్ప అగాధము ఉన్నది అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ఎప్పుడు? అది శిలువ మరణానికి ముందు ఆయన ప్రజలతో మాట్లాడేటప్పుడు. ఎప్పుడైతే ఆయన శిలువ మరణం నొందాడో, శిలువ మరణం నొందిన తర్వాత ఆయన క్రియ ఏమంటే, ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరదేశుని తీసుకోపోయినా. అందుకే దొంగతోటి ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. పరదేశులో ఉందువు. యేసుప్రభుతో పాటు ఆ దొంగను కూడా తీసుకొని పరదేశకు పోయి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ, భక్తులందరినీ, ఆ పరిశుద్ధులందరినీ కూడా, పాత నిబంధన కాలంలో చనిపోయినటువంటి పరిశుద్ధులందరినీ ఆ పరదేశుని అట్లాగే తీసుకుపోయినాడు. పాతాళంలో లేదు పరదేశు. ఆయన క్రియ అది, ఆయన కార్యము, శిలువ కార్యం అది. ఆ కార్యం ఆయన వెంట పోయింది. ఆయన చేసినటువంటి పని ఆయన వెంట వెళ్ళింది. తీసుకొని పోయి పైన పెట్టి వచ్చాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడినటువంటి వారిని చెరపట్టుకుని పోతివి, కీర్తనాకారుడు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, నీవు ఆరోహణమయ్యి చెరపట్టినటువంటి వారిని అందరినీ కూడా చెరగా పట్టుకొని పోయినావు అని చెప్పి. ఆయన క్రియ. ఈ లోకంలో ఏమీ తీసుకొని పోలేము మనము అని చెప్పడానికి యేసు ప్రభు ఆ సమాధిలో ఆ గుడ్డలను సైతం, నారబట్టలను సైతం అక్కడ వదిలేసి మహిమ దేహంతో ఆయన లేగవడం జరిగింది. ఇప్పుడు పేతురు వద్దకు వస్తే, పేతురుకు ఉన్నటువంటి తెగువ, ధైర్యం అంత గొప్పవి. పేతురు పిరిగివాడు కాదు, పేతురు భయస్థుడు కాదు, పేతురు ధైర్యవంతుడు. పేతురు ఏ విషయానికైనా కూడాను ముందుగా పరిగెత్తేటువంటి వాడు, ముందుగా దాన్ని ట్యాకిల్ చేసేటువంటి వాడు. కాబట్టి భయం లేదు. ప్రధాన యాజకుని ఇంట్లో ఆయనకు ప్రాణ భయం లేదు. ఇక ఏ విషయంలో ఆయన పట్టుకొని కొడతారని కానీ, చంపుతారని కానీ ఆ ప్రసక్తే లేదు. మరి ఎందుకు అబద్ధం చెప్పినట్టు? మరి ఎందుకు పేతురు అబద్ధం చెప్పినట్లు అంటే, ఇక్కడ ఎవరితోటి అబద్ధం చెప్పిందేనా? పిలాతుతోటి అబద్ధం చెప్పాడా? ప్రధాన యాజకునితో అబద్ధం ఆడాడా? లేకుంటే ఇంకొక పెద్ద సైన్యాధిపతితోటి, సైన్యాధికారితోటి అబద్ధం ఆడాడా? హేరోదుతోటి అబద్ధం ఆడాడా? ఎవరితోటి ఆయన అబద్ధం ఆడింది?
ఒక చిన్న పిల్లతోటి, ఒక సర్వెంట్ గర్ల్ తోటి, ప్రధాన యాజకుని ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్నది అని చెప్పి రాయబడింది అక్కడ. ఒక చిన్నది అని చెప్పేసి, ఆ చిన్నదానితోటి తాను యేసుక్రీస్తును ఎరుగను అని చెప్పి అబద్ధం ఆడడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒప్పుకుంటే ఆ చిన్నపిల్ల దగ్గర ఒప్పుకుంటే ఏమైంది? అవును తెలుసు అమ్మాయి, నాకు యేసు ప్రభు తెలుసు, నాకు ఆయన శిష్యుడు నేను అంటే, ఏం చేస్తుంది అమ్మాయి? ఏమైనా చేస్తుందా? ఏం చేయదు, ఏం చేయదు. కానీ ఎందుకు ఆ చిన్నపిల్లతోటి అబద్ధం చెప్పాడు? ఒక చిన్న పిల్ల వచ్చి అబద్ధం, అయ్యా ఒక చిన్నది పేతురుతో, నీవు ఈ మనుషుని శిష్యులలో ఒకడు కావా అని అడిగేదే, అతడు కానే కాను కాను అని చెప్పి. ఎందుకు అంటే ఆయన మనసులో ఏముందంటే, మనందరి మనసులో కూడాను అట్లాంటిదే ఉంటుంది. అందుకే మనం అనేక సార్లు మనము ఆయనను ఎరుగను అనేటువంటి వారముగా ప్రవర్తన ఉంటుంది. ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. మన మాట, ప్రవర్తన, తీరు చాలాసార్లు పేతురులాగానే ఉంటుంది. పేతురు విశ్వాసే, పేతురు ధైర్యవంతుడే, పేతురు అన్నీ ఉన్నాయి, అన్ని లక్షణాలు, కానీ అబద్ధం ఆడుతున్నాడు. ఎక్కడ? రాజుల ముందు కాదు, అధికారుల ముందు కాదు, కోర్టు ముందు కాదు, ఒక చిన్న పిల్ల నీళ్లు మోసుకుంటా పోతున్నట్టుగా చూపిస్తారు ఎక్కడన్నా విజువల్స్ ఉంటే. చిన్న పాప, టీనేజ్ గర్ల్. నువ్వు యేసుబాబు శిష్యునే కదా? నే కాదు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎందుకు ఆయన ఆ విధంగా ఆ అమ్మాయితోటి, తర్వాత ఇంకొకరితోటి 3 సార్లు అబద్ధం చెప్పి ఒట్టు పెట్టుకొని అంటే, దానికి కారణం కేవలము ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, నన్ను గేలి చేస్తారు అనేటువంటి భయం. ప్రాణభయంతో కాదు నేను అబద్ధం చెప్పింది. చాలా సింపుల్ థింగ్ అది. ప్రాణభయం అసలు లేనే లేదు పేతురుకి అక్కడ. కేవలము కూడా నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? ఈయననా నువ్వు వెంబడించింది ఇంతకాలం? ఈయననా మీ గురువు 3.5 సంవత్సరం చూడు ఎట్టబట్టుకొని పోయి కొడుతూ ఉన్నారు, ఇతని శిష్యుడు వేను అని అంటారని. మనం కూడా చాలాసార్లు ఇప్పుడు లోకంలో నుండి ఎదురయ్యేటువంటి ప్రశ్న కూడా అదే. ఈ సోషల్ మీడియాలో 4 మేకులు పీక్కోలేనటువంటి వాడు దేవుడా అని అడుగుతున్నారు. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? అరే బాబు, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు, ఆ రోజే అడిగారు రోమన్ సైనికులు, నువ్వు నిజంగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే సిలువ పైన నుండి కిందికి రా చూద్దాం అన్నారు. ఈ పక్క ఉండేటువంటి దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా? అప్పుడే మోకరి జరిగింది అక్కడ, అప్పుడే హేళన చేశారు. అదే హేళన, అదే గేలి, అదే పరిహాసం ఇప్పుడు నన్ను చేస్తారు అని పేతురు భయపడ్డాడు. గేలి హేళన విషయానికి వస్తే, దావీదు మహారాజు ఎప్పుడో ప్రవచించాడు. 69:19 చదవండి. కీర్తనలు 69:19. కీర్తనలు 69:19. ఇది యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నిందకు నా హృదయం బద్దలయ్యను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయారు. ఓదర్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారైరి. ఇంకా తర్వాత కూడా చేదు నాకు ఆహారంగా పెట్టారు, దప్పికైనప్పుడు చిరకనిచ్చారు. ఇది యేసు ప్రభువుని గురించి ప్రవచనం. ఆ నిందలు, ఆ అవమానాలు, ఆ ఎగతాళి, ఆ హేళన నన్ను కూడా చేస్తారు. చాలా సింపుల్. అక్కడ ఉండే వాళ్ళు నవ్వుతారేమో, ఒకవేళ నవ్వితే. అక్కడ చలిమంట కాసుకుంటా ఉన్నారంట కొంతమంది. ఒకవేళ నవ్వితే నవ్వుతారేమో. నవ్వని ఏమవుతుంది? బైబిల్ తీసుకొస్తామనుకో చర్చికి, తీసుకొస్తే నవ్వుతారేమో కొంతమంది. నవ్వుని బైబిల్ తేని వాళ్ళు చాలా మంది ఉంటారు చర్చికి కదా, తయారు బైబిల్. కారణం ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా గేలి చేస్తారేమో. చేయని. అంత మాత్రం చేత ప్రభు ఎవరో తెలియనట్టుగా నువ్వు సింపుల్గా చేతులు ఊపుకుంటా చర్చికి వస్తే ఎట్లా? బైబిల్ పట్టుకు రావడానికి భయం.
అంటే అది ఏ భయం? పిరికితనంతో కూడినటువంటి, అంటే ఇప్పుడు పేతురు ఎట్లా చెప్పాడు అబద్ధం? భయంతో. ఆ భయం. ప్రార్థన చేయాలి 10 మందిలో, సంఘంలో, భయం. భయం. ఇటువంటి భయమే అది. పేతురు భయపడి అబద్ధం చెప్పాడే, ఇటువంటి భయమే. 4 ముక్కలు దేవుని గురించి మాట్లాడాలి అంటే భయం. ఎక్కడ లేని భయం. ఎందుకు అంటే పేతురులాగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి. హేళన చేస్తారేమో, నవ్వుతారేమో, మంచి మాటలు పలకడానికి రావు నాకు, ప్రార్థన చేసేటప్పుడు ఏదేదో మాట్లాడితే అందరూ హేళన చేస్తారేమో, నవ్వుతారేమో, యేసు ప్రభుని గురించి చెబితే నవ్వుతారేమో, యేసు ప్రభు నా దేవుడిని ఒప్పుకుంటే లోకంలో హేళన చేస్తారేమో, గేలి చేస్తారేమో. అందుకే క్రిస్టియన్ నేమ్స్ చాలా వరకు దాచిపెట్టుకొని బయట చాలామంది అవుతూ ఉంటారు. కారణం, క్రీస్తు బిడ్డవు అని చెప్తే వాళ్ళు చిన్న చూపు చూస్తారనేటువంటి భయం. ఏమవుతుంది దానివలన? ఈ చిన్న పిల్లకు నిజం చెప్తే ఏం చేస్తుంది? నవ్వుద్దేమో, అంతకంటే ఏం చేస్తుంది? అయినప్పటికీ కూడాను పేతురు అబద్ధమే చెప్పాడు. అబద్ధమే చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని గేలి చేశారు. ఏదుల రాజా నీకు శుభమని చెప్పి వందనం చేసి రెల్లుతో ఆయన తల మీద కొట్టి గడ్డం పక్కలు బీకి ఆయనకు మోకాళ్ళుని నమస్కారం చేసి చాలా ముఖం మీద ఉమ్మేసి చాలా అవమానం చేసి ముఖం మీద గుడ్డ కప్పేసి గుద్దుతారంట. నిన్ను గుద్దిన వాడెవరో ప్రవచించు అంటారు. నువ్వు ప్రవచిస్తావు కదా, నువ్వు పెద్ద ప్రవచనాలు చెప్తావు అంటే కదా, ఇదిగో ఇప్పుడు చెప్పు అని చెప్పి మొహం మీద ఒక ముసుకేసి గుద్దులు గుద్ది, ఇప్పుడు గుద్దినోడు ఎవరో వీళ్ళలో చెప్పు అంటారు. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితో యేసు ప్రభువుకి. అందుచేతనే పేతురు ఇటువంటి అవమానాలు, ఇటువంటి హేళనలు నాకు కూడా వస్తాయేమో, కానీ దేవుడు రప్పించాడా? యేసు ప్రభు ఏమన్నాడు? మీకు కావాల్సింది నేను, నన్ను పట్టుకోండి, వాళ్ళని వదిలిపెట్టండి. అక్కడే వాళ్ళకి ఫ్రీ ఇచ్చేశాడు దేవుడు. యేసు ప్రభు నాతో వెంబడించినందుకు మీరు ఎటువంటి కష్టాలు పడడానికి వీల్లేదు, మీకు కావాల్సింది నేను, కాబట్టి వీళ్ళందరినీ వదిలిపెట్టు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడాను పేతురు అబద్ధమే చెప్పాడు. ఆ తర్వాత సంతాపపడి ఏడ్చాడు అని చెప్పి రాయబడి ఉన్నది. ఆ సంతాపపడి ఏడ్చి మారు మనసు పొంది ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత పేతురు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితోటి ఆయన మాట్లాడినప్పుడు 3,000 మంది ఒక్కసారి బాప్తిజాలు తీసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుని యొక్క బలహీనత, చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడటం, చిన్న చిన్న విషయాలను ఎదుర్కోవడానికి మనసు లేక నవ్వుతారేమో అనేటువంటి ఆలోచనతోటి ఆత్మీయమైనటువంటి విషయాలను అశ్రద్ధ చేయటం. నవ్వితే నవ్వనివ్వండి, ఏమనుకుంటారో ఏమన్నా అనుకోనియండి. దేవుని విషయంలో ఎవరు ఏమి అనుకున్నా కూడాను మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరగకూడదు, బొంకకూడదు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నన్ను ఒప్పుకొని వానిని నేను నా పరలోకమందు దూతల ముందు ఒప్పుకుంటాను, నన్ను ఈ లోకంలో ఎరుగను అనేటువంటి వానిని పరలోకంలో దూతల ముందు నేను వానిని ఎరుగను అంటాను. యేసు ప్రభు నీకు నాకు మనకు తెలుసు, కానీ మనం తెలియనట్టుగా ఈ లోకంలో నటించొద్దు. మనం ప్రభు బిడ్డలం, నేను యేసు ప్రభు బిడ్డను అని ఒకవేళ చాటే అవకాశము వస్తే వెనుదిరగక ప్రభు నామమును బట్టి మనము లోకములో ఎక్స్పోజ్ అవుదాం. దేవుడు అప్పుడు మనల్ని పరలోకమందు ఒప్పుకుంటాడు. వేవేల కొలది దూతల ముందు ఈయన నన్ను కాదనకుండా ఒప్పుకున్నాడు, నా నామము నిమిత్తము నువ్వు శ్రమ పడ్డావు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, సంఘాలతో రాస్తూ, నా నామము నిమిత్తం అనేక శ్రమలను పడ్డావు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.